1924 మధ్యలో లిక్కర్ స్కామ్ అని చెప్పి ఈ ప్రభుత్వం వెలికి తీసి దాదాపుగా 3,500 కోట్లు అని చెప్తున్నారు. అసలు లిక్కర్లో స్కామే లేదు. పూర్తి స్థాయిలో మేము నిజాయితీగా పనిచేసాము. ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో దాని ప్రకారంగానే రేట్లు పెంచి ప్రజలకి దూరం చేసే ప్రయత్నం చేసాము. మద్యపానాన్ని దూరం చేసే ప్రయత్నం చేసాము. అసలు స్కామ్ లేని దాన్ని సృష్టించారనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. మీరేం చెప్తారు సార్ దానికి? అసలు లిక్కర్ స్కామ్ జరిగిందా? ఇప్పుడు వాస్తవమా? ఏం జరిగింది? నేను చెప్పినటువంటి 2 సంఘటనల్ని బట్టి లిక్కర్ స్కామ్ ఉందన్నది మాత్రం నేను పూర్తిగా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. మేజర్ షేర్ ఇతనికే ఉంటుంది. ఇక్కడ రెండోది, మీరు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు కాబట్టి ఇతను ప్రపంచం అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. మామూలు కాయగూరల షాపోడు కూడా ఫోన్పే గూగుల్ పే వాడుతున్నాడు. ఇక్కడ ఎందుకు వాడలేదు సార్? సింపుల్ క్వశ్చన్. రెండోది, అతను ప్రజల కోసం నేను ఈ కార్యక్రమాన్ని పెట్టాను అంటే అతను ఏం చెప్పాడు? అంచెలంచెలుగా మద్య నిషేధానికి అడుగులేయడమే ఈ కార్యక్రమం అన్నాడు. కానీ మరి 25,000 కోట్లకి 25 సంవత్సరాలు ఎందుకు తాకట్టు పెట్టాడు లిక్కర్ వ్యాపారాన్ని? పాలసీ డెబ్బరైనట్టే కదా అక్కడ. వీడు దాన్ని ఆదాయ వర్గంగా చేసుకోవడం కోసం కార్యక్రమాన్ని తీసుకున్నాడు తప్పించి. రెండోది, ఏదైనా పాలసీ అన్నదాన్ని ఎవరు తయారు చేస్తారు? కన్సర్న్ మినిస్టర్ లేకపోతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని వేసుకుంటారు. అఫీషియల్ ఉంటారు. మేజర్గా అఫీషియల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ గతంలో వాడు ఎక్సైజ్ కమిషనర్ ఉన్నాడంటే వాడు లాస్ట్ గవర్నమెంట్లో ఏం చేసాడో, లాస్ట్ 5 సంవత్సరాలు ఏ రకంగా నడిచిందో ఒక అవగాహన ఉంటుంది. సీనియర్ ఐఏఎస్లు పెట్టుకుంటారు, కమిటీ వేసుకుంటారు. ఆ కమిటీలో పాలసీని, కొత్త న్యూ పాలసీ కదా ఇటు తీసుకొచ్చింది, ఆ పాలసీని వీళ్ళు ఇచ్చేస్తారు, వీళ్ళు పెట్టుకొని. ఇక్కడ ఎవరు చేశారు పాలసీని? విజయసాయి రెడ్డి, ఆడెవడ ధర్మారెడ్డి, ఏ రెడ్లు 4-5 ఉన్నారు. ఈయన వీళ్ళంతా పాలసీని డిసైడ్ చేశారు. పాలసీని డిసైడ్ చేసి దాన్ని అఫీషియల్గా మమ అనిపించారు. సార్, ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగిన తర్వాత నెక్స్ట్ అరెస్ట్ ఎవరుతుంటుంది సార్? మిథున్ రెడ్డి అరెస్టు చేసిన తర్వాత ఇంకా అంతిమంగా గోల్ జగన్మోహన్ రెడ్డిని కానీ ఏ రకంగా అన్న అరెస్టు కానీ చెయ్యకపోతే నా ప్రభుత్వం, ప్రజలు ఇవాళ 100% నమ్మారు. లిక్కర్ స్కామ్ జరిగింది, 3,500 కోట్లు దోషేశ్వరి అన్నది ఇవాళ 100% నమ్మారు. దాన్ని అనుమానించాల్సినటువంటి పరిస్థితి వస్తుందండి. ఖచ్చితంగా ఇక్కడ అతనికి 70% ఇందులో రోల్ ఉంది. ఆ రోలు మళ్ళీ ప్రజలు విశ్వసించాలన్నా జగన్మోహన్ రెడ్డిని కరెక్ట్గా అరెస్ట్ చేయాల్సిందే, ఇవాళ అతన్ని ముద్దాయి చేయాల్సిందే. ఎందుకంటే సిట్లో క్లియర్గా చెప్పేస్తున్నారు కదా అతని ఇన్వాల్వ్మెంట్ ఉందని. ఉన్న తర్వాత అతన్ని ఇవాళ రేపో ఏ రోజు తీసుకుని అంత బలమైనటువంటి శక్తులు అతన్ని ఆపుదామనుకున్నా సరే కానీ ఆంధ్రప్రదేశ్ని పరిరక్షించుకోవడం కోసం అతన్ని ఖచ్చితంగా ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేయాల్సిందన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. అతన్ని అరెస్ట్ చేయడానికి మీ పార్టీ, మీ ప్రభుత్వం భయపడుతుంది అనేది చెప్తున్నమాట సార్? నథింగ్. అలా భయపడాల్సి వస్తే మిథున్ రెడ్డిని కూడా ముట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ సింపుల్ లాజిక్. మిథున్ రెడ్డి తర్వాత గోల్ ఎవడో? మిథున్ రెడ్డి 3,500 తినేడు కదా. అతని కోసం ఈ డబ్బులు కాదు కదా, పార్టీ కోసం, పార్టీ లీడర్ల కోసం. లిక్కర్ స్కామ్లో 250 కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టారనేది దాంట్లో ఛార్జ్షీట్లో వేసిన వ్యవహారం. 350 కోట్ల రూపాయలు 350. అది త్రూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఖర్చు పెట్టారన్నది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో నాకున్నటువంటి అతని స్వభావం తెలిసినటువంటి వ్యక్తిగా అతను పిలాపైన గొరిగించుకుంటాడు. అతని స్వభావం అటువంటిది. మనం ఏం చెప్పక్కర్లా. జగన్మోహన్ రెడ్డి పిలిచి నువ్వు ఇది చెయ్యని అనక్కర్లా. అతనే వెళ్ళి ఈ డబ్బు నేను బట్టుకెళ్ళి పంచి పెడతానంటాడు. అలా మీదేసుకుంటాడు. అతను ఆ స్వభావం అవుతుంది. కాబట్టి దాన్ని మాత్రం పూర్తిగా నమ్ముతాను. ఎప్పుడు ఉంటుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఈ వ్యవహారంలో, లిక్కర్ దాంట్లో? ఎప్పుడు అని చెప్పడానికి నేనే ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్ర పోషించట్లేదు. ఒక రాజకీయ నాయకుడిగా, 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, ఈ జరిగినటువంటి ఈ స్కామ్స్ పరిస్థితుల్ని అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్నది మాత్రం నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. జరగాలి కూడా. జరగకపోతే తెలుగుదేశం ప్రభుత్వానికి నష్టం. ఇది పార్టీకి కాదు, ప్రభుత్వానికి నష్టం.